మర్నాడు సాయంత్రం జయశ్రీ, గోపి వచ్చారు సువిధ ఇంటికి. సువిధ ఆ రోజు క్లబ్ నుంచి ఇంకా రాలేదు. జయశ్రీ అంది గోపితో, క్లబ్ దగ్గరేగా, మీరెళ్ళి సువిధను పిలుచుకొస్తారా? నేనిక్కడే ఉంటాను. సరే అన్నాడు గోపి. స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. 10 నిమిషాల్లో క్లబ్బుని చేరుకున్నాడు. ఆమె కోసం వెతకసాగాడు. షెట్లాడుతూ కనిపించిందామె. దూరం నుంచే వరండాలో నిలబడి ఆమె కేసి చూశాడు. పట్టుదలగా ఆడుతోంది సువిధ. ఆమెకెదురుగా ఎవరో 16 ఏళ్ల అమ్మాయి ఉంది. 5 నిమిషాలు అక్కడే నిలబడి ఆమె కేసి చూస్తూ నిల్చున్నాడు గోపి. బాగా చీకటిపడి కాకు కనపడకుండా పోవడంతో వాళ్లు ఆట ఆపేసి కదిలారు గ్రౌండ్లోంచి. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. గోపి ఓ స్తంభం చాటుకు జరిగాడు. వాళ్ళు అతన్ని గమనించకుండానే వెళ్లిపోయారు. అతను వాళ్ళని అనుసరించాడు. సువిధ బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కుంటోంది. అంతవరకు ఆమెకి తోడుగా ఉన్న అమ్మాయి ఎవరో బాయ్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్లిపోయింది. గోపి సిగరెట్ వెలిగించాడు బయట నిలబడి. సువిధ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకంటే మంచి సమయం దొరకదు. సిగరెట్ విసిరికొట్టి కదిలాడు గోపి. ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని చుట్టూ చూసి ఎవరూ చూడ్డం లేదని నిర్ధారించుకుని మెల్లగా తలుపు తెరిచి లోపల అడుగు పెట్టాడు. బయటకొద్దామని అప్పుడే వెనక్కి తిరిగిన సువిధ అతన్ని చూసి స్టన్ అయింది. అతను లోపల నుంచి బోల్ట్ పెట్టి నవ్వాడు. ఆమె మనసు పూర్తిగా వికలమైంది. ఏంటిది? ఎందుకెంతమంది నా మీద పగబడుతున్నారు? ఈ గోపికి తానేం అపకారం చేసిందని. గోపి అన్నాడు, నథింగ్ టు వర్రీ డియర్. నాకేమీ అవసరం లేదు. ఆ రోజు పబ్లిక్ లో నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు సారీ చెప్పు. నా చేత ఓ చెంప మీద ముద్దు, ఓ చెంప మీద దెబ్బ తిను. ఈ 3 చేశావంటే చాలు, నిన్ను వదిలేస్తాను. ఆమె ఏమీ అనలేకపోయింది. అతను అడుగు ముందుకేశాడు. మర్యాదగా ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తానిక్కడే. ఆమె అచేతనంగా ఉంది. నిజానికి వరుస సంఘటనలు జరుగుతుంటే ఆమె మానసికంగా రెస్ట్లెస్ గా తయారైంది. అతను ఆమె దగ్గరికి చేరుకుని చాచిపెట్టి కొట్టాడు చెంప మీద. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారాయి బుగ్గల మీదుగా. గోపి ఆమె ముఖంలోకి పరీక్షగా చూడసాగాడు. ఆమె కళ్ళు ఎటో ఉన్నాయి శూన్యంగా. 2 నిమిషాలు అలాగే నిలబడిపోయారిద్దరూ. తర్వాత గోపి చిన్నగా నవ్వాడు. సువిధ, యాక్షన్లొద్దు. ఆమె భుజం మీద చేయి వేశాడు. నేనిప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోబోతున్నాను. ఆమె కేసి వంగాడు. ఉన్నట్లుండి చేతనమైంది సువిధ. విపరీతమైన కోపం వచ్చింది గోపి మీద. మోకాలెత్తి అతని కడుపులో కిక్కిచ్చింది. బాధగా కేక వేస్తూ కింద పడిపోయాడు. ఆమె ముందుకి కదలబోయింది. అతను తేరుకుని ఆమె కాలును లాగాడు. కింద పడిపోయింది సువిధ. తల వాష్ బేసిన్ కి కొట్టుకుంది. అమ్మా! అప్రయత్నంగా అరిచింది నొప్పితో. గోపి రెచ్చిపోయాడు. నెమ్మదిగా లేచి ఆమెను ఈ చెంప ఆ చెంప వాయించాడు. యూ బ్లేడీ షిట్, నన్ను కొడతావే అంటూ నిన్ను చంపేస్తాను. అతనామె కడుపులో పిడికిలతో పొడవబోయాడు. ఉన్నట్లుండి ఒక్క ఊపుతో బాత్రూం తలుపులు తెరుచుకున్నాయి. ఏమాత్రం ఊహించని విధంగా గోపి గాల్లోకి లేచాడు. కాదు, ఓ లావుపాటి వ్యక్తి అతన్ని లేపాడు. బాత్రూం బయటికి తీసుకెళ్లి లేవనెత్తి విసిరేశాడు బలంగా. పెద్దగా అరుస్తూ వెళ్లి గోడను గుద్దుకున్నాడు. అక్కడ్నుంచి కిందపడి స్పృహ కోల్పోయాడు గోపి. బాయ్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్లిన అమ్మాయి తమ వెనకే వస్తోన్న గోపిని గమనించింది. అతను బాత్రూంలోకి వెళ్లడంతో అనుమానం బలపడి మేనేజ్మెంట్కి రిపోర్టు చేసింది. దాని ఫలితమే ఇది. ఆ అమ్మాయి సువిధ దగ్గరికి చేరుకుంది. కళ్లల్లో నీళ్లతో బాత్రూం గుమ్మానికి ఆనుకుని నిలబడుంది సువిధ. ఆమె కళ్లల్లో ఎన్నడూ కనిపించని ఓ కొత్త విషయం కనిపిస్తోంది. అది పిరికితనం. ఉన్నట్టుండి ఆమెకు డౌట్ వచ్చింది. తనతో పాటు వచ్చిన ఖాన్ ఎక్కడా? అదే రోజు ఆ విషయం తెలుసుకుని జయశ్రీ షాక్ అయింది. గోపి శ్రీరామచంద్రుడు అనుకుందామె. పోలీసులు గోపిని అరెస్టు చేశారు. ఇద్దరూ స్నేహితురాళ్లు ఒకళ్ళకెదురుగా ఒకళ్ళు కూర్చుండిపోయారు. అసలు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. చాలా ఆక్వర్డ్ పొజిషన్. భయంకరమైన పరిస్థితి కూడా. సువిధైతే అసలు మాట్లాడలేకుండా అయిపోయింది. వాళ్ళకి కొద్ది దూరంలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు ఖాన్. ఉన్నట్లుండి సువిధ కుర్చీలోంచి లేచింది. ఓ అంది వాంతి వస్తున్నట్టు. కడుపులో తిప్పడం మొదలైంది. పరిగెత్తుతూ వాష్ బేసిన్ని చేరుకుంది. జయశ్రీ ఆలస్యం చేయకుండా ఓ డాక్టర్కి ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. కొంతసేపు పరీక్ష చేశాక అన్నాడు సువిధతో, కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ క్యారియింగ్. మీరిప్పుడు గర్భవతి. గిరిని చూడగానే ఆమెకెందుకో ఆప్తుణ్ణి చూసినట్టు అనిపించింది. గిరి ఆలోచన విధానం ఆమెకు నచ్చదు. అతని ఆలోచనలు బావిలో కప మనస్తత్వాన్ని పోలుంటాయని ఆమె నమ్మకం. అయితే ప్రస్తుతం ఆమె ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అతని వల్ల కొంత తెరిపి లభిస్తుందని భావించిందామె. ఆమె పరిస్థితులు తెలుసుకుని గిరి చాలా బాధపడ్డాడు. ఆమె అతనికి చెప్పింది,
నా జీవితంలో దురదృష్టం పాలే ఎక్కువగా ఉన్నట్లుంది గిరి. పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచి నేనొక మనిషిగా రూపుదిద్దుకునే సమయంలో నన్ను వదిలేశారు. బంధువులు ఆస్తిని చూసి దీపపు పురుగుల్లా చేరారు. వాళ్ళని నేనే వదిలించుకున్నాను. నిజానికి అమ్మా నాన్న చనిపోయాక ఈ ప్రపంచంలో నాకేం మిగల్లేదు. అయితే బ్రతకడానికి ఏదో ఒక బంధం ఉండాలి మనిషికి. ఆ అటాచ్మెంట్ లేకపోతే మనిషి బ్రతకడం వ్యర్థం. అందుకే నాకు నచ్చిన వాణ్ణి చేసుకున్నాను. ఓ బంధాన్ని ఏర్పరుచుకున్నాను. అయితే ఆ బంధం నేను అనుకున్నంత హాయిగా లేదు. అదో తలపోటుగా పరిణమించింది. నేను ఏకాకినయ్యాను మళ్ళీ. నిర్లిప్తంగా జీవితాన్ని గడుపుతున్న నా మీద పగబట్టారు వీళ్ళంతా. గోపి, శివరాం, ప్రశాంత్, అరవింద్. నిజానికి నేను వీళ్ళెవరికీ ఏ అపకారం చేయలేదు. అయినా నన్ను అనుక్షణం వెంటాడుతూ వచ్చారు. ముందు 2 సార్లు ప్రాణం మీది బ్రతకడానికి ప్రయత్నించాను. మూడవసారి నా మీద నాకే రోత పుట్టింది. నాలుగవసారి మలినం కాకుండా ఉండడానికి బ్రతకాను. ఇంకా ఎంతమంది ప్రయత్నిస్తారో తెలీదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను చంపడానికి ఉవ్విళ్ళూరుతున్నారో అర్థం కావడం లేదు. గిరి, ఇవన్నీ నీకు సానుభూతి కోసం చెప్పడం లేదు. ఎందుకో నిన్ను చూడగానే నాకు ఓ ఆప్తుణ్ణి చూసినట్టు అనిపించింది. నమ్మదగిన వ్యక్తిగా కనిపించావు. ఆమె కంఠం జీరగా పలికింది. గిరి అన్నాడు. సువిధ, నేనేనా నీ కళ్ళల్లో నీళ్లు చూస్తోంది? వద్దు, నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండు. నీకే సహాయం కావలసినా నేను చేస్తాను. ఈ హత్యా ప్రయత్నాల్లో అలసిపోయి నువ్వు జీవితం మీద మమకారాన్నే కోల్పోయే స్టేజ్లోకి వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వలా చనిపోవడానికి వీల్లేదు సువిధ. పరిస్థితులతో భయపడి ధైర్యం కోల్పోకు. నువ్విప్పుడు బ్రతకడానికి, నీ ప్రాణం మీద తీపి కలగడానికి నీకిప్పుడు తోడుగా నీ కడుపులోని శిశువు ఉన్నాడు. తుఫాన్ లాంటి బేబచ్చ జీవితంలో కొట్టుకుపోతున్న నీకు కడుపులో ఉన్న నీ బిడ్డే ఆలంబన. సువిధ అతని మాటలు సీరియస్గా ఉంది. 2 క్షణాల తర్వాత అంది. నిజం, పోరాడ్డానికి ఓ కారణం, ఓ బలం నాకు నా బిడ్డే, స్థిరంగా అందామె. ఆమె గొంతు ఓ కొత్త ఆశని, ధైర్యాన్ని వ్యక్తపరుస్తూ పలికింది. సువిధ ఆఫీసులో ఉంది పని చూసుకుంటూ. నిజానికి ఆ ఆఫీసులో ఉండాలంటే ఆమెకి చాలా బాధగా, భయంగా ఉంది. దానికి కారణం శివరావే. శివరావు చేతులు కారుగేషన్ మిషన్లో పడి నలిగిపోయిన దృశ్యాన్ని తలచుకుంటేనే ఆమెకు విపరీతమైన బాధేస్తుంది. ఆమె మనసు పని మీద లగ్నం కావడం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి! చేతులు 2 పప్పు పప్పయ్యాక ఇక బతుకు మీద ఆశ లేనట్టుంది. ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ క్లర్కు లోపలికొచ్చాడు. మేడం. ఎస్, మీకోసం ఆవిడొచ్చింది. ఎవరు? కనుబొమ్మలు ముడివడగా అడిగిందామె. అదే, శివరాం గారి భార్య. నిర్విణ్యురాలైంది సువిధ. శివరాం భార్య సుమతి. ఎందుకొచ్చిందిప్పుడు? ఏమడుగుతుంది? తానేం చెప్పాలి? పంపించమంటారా మేడం? ఆమె తేరుకుని పంపించండి. 4 క్షణాల తర్వాత లోపలికొచ్చింది సుమతి. నమస్కారమమ్మా. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడ్చి ఏడ్చి బుగ్గల మీద చారికలు కట్టాయి. చాలా దీనంగా ఉంది. ఆమె కేసి చూడగానే సువిధ హృదయం కరిగిపోయింది. నమస్కారం, మెల్లగా అంది. చటుక్కున వచ్చి సువిధ కాళ్ళ మీద పడింది సుమతి. నన్ను క్షమించండమ్మా, నన్ను క్షమించండి అంటూ. విచలితురాలైంది సువిధ. ఎందుకు సుమతి, నువ్వే నన్ను క్షమించాలి. అలా అనకండి. నా భర్త అంత నీచుడు అనుకోలేదమ్మా నేను. పాలు పోస్తున్న చేతినే కాటేసే నికృష్టుడు అనుకోలేదు. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడి మళ్ళీ ఈ ఉద్యోగం ఇప్పించాను. సువిధ కళ్ళల్లోంచి నీళ్లు జారాయి. ఎంత నిజాయితీ! నిజాయితీ అనే కంటే మంచితనం అనొచ్చేమో. తప్పు తన మీదకి తీసుకోవడం, తన వైపు నుంచి నిర్మలంగా ఉండాలని ప్రయత్నించినప్పుడే ఈ తప్పుని ఒప్పుకోగలిగే ధైర్యం వస్తుంది. ఎంతమంది ఆలోచిస్తారిలా? సాటి మనిషితో తనకున్న సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే నిష్కల్మషంగా మాట్లాడడం ఒకటే మార్గమని ఎంతమందికి తెలుసు? అనుక్షణం ఈ యాంత్రిక జీవితంలోని చిన్న చిన్న లోభాలకే ప్రాధాన్యతనిస్తోన్న మనిషి ఎంతో సులభంగా తప్పు వేరే వారి మీదకి తోసేయడానికి సిద్ధపడతాడు. ఎందుకు? సువిధ ఆమెను లేవదీసింది. నిజానికి నేను క్షమాపణలు చెప్పుకోవాలి సుమతి. సుమతి మాట్లాడలేదు. ఆమె వెక్కిళ్లలో ఉంది. వద్దు సుమతి, ప్లీజ్. వెక్కిళ్ల మధ్యనే సుమతి అంది. సువిధమ్మ గారు, మీరు మా కోసం ఇంత చేసినా మళ్ళీ వచ్చానమ్మా సహాయం కోసం. ఆ పాపిష్టివాణ్ణి బతికించుకోవడానికి. బాధపడకు సుమతి. హ్యాండ్ బ్యాగులోంచి కొంత డబ్బు తీసిచ్చింది. ఈ డబ్బు తీసుకుని మీ ఆయన్ని బాగు చేయించుకో. ఈ వేళ నుండి నువ్వు నా దగ్గరే పనిచేస్తున్నావు. ఆమె ఓ క్లర్కుని పిలిచి చెప్పింది. ఈవిడ మన ఆఫీసులోనే పనిచేస్తుంది ఈ రోజు నుంచి. ఏదైనా ఓ పని అప్పచెప్పండి. 10 సార్లు నమస్కారాలు పెడుతూ వెళ్లిపోయింది సుమతి. సువిధ కుర్చీలో కూర్చుంది. ఆమె మనసు చాలా ఆనందంగా ఉంది. ఏదో చేశాను అనే సంతృప్తి, ఎవరికీ అన్యాయం చేయలేదు అనే ఆత్మశాంతి. ఉన్నట్టుండి టేబుల్ మీద ఫోన్ మోగింది.
ఆమె రిసీవర్ ఎత్తి హలో అంది. అమ్మాయి, నేను ఇన్స్పెక్టర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రామ్మా. ఇక్కడో శవం దొరికింది. అరవింద్ శవంలా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ట్రాక్స్ దాటడానికి ఉండే బ్రిడ్జి మెట్ల దగ్గరుండు. నేను నిన్ను కలుస్తాను. ఓకే. ఫోన్ పెట్టేయబడింది. ముందో 2 క్షణాలు షాకులో ఉండిపోయింది. తర్వాత దిగ్గున కుర్చీలోంచి లేచి బయటకు పరిగెత్తబోయి తలుపు తీసుకుని లోపలికొస్తోన్న మనిషిని చూసి స్థాణువైంది. మీరు? అవునమ్మాయి, నేనే. ఏం జరిగింది? ఎక్కడికి పరిగెడుతున్నావు? చీర్ఫుల్ గా నవ్వుతూ అడిగాడు సత్యం. మై గాడ్, నాకిప్పుడే ఎవరో ఫోన్ చేశారు. మీరేం మాట్లాడుతున్నానన్నారు? సికింద్రాబాద్ స్టేషన్ బ్రిడ్జ్ కంగారుగా చెప్పబోయిందామె. సరిగ్గా చెప్పమ్మాయి, నాకేం అర్థం కావడం లేదు. ఆవేశపడకు. ఆమె కుర్చీలో కూర్చుండిపోయింది. 1/2 నిమిషం తర్వాత సర్దుకుని మెల్లగా చెప్పింది. ఇంతకు ముందే నాకు మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అతను నవ్వి, నేనా? నీకెప్పుడు ఫోన్ చేశానమ్మాయి? జస్ట్ ఇంతకు ముందే. నిజమా? నిజం. అతను సీరియస్ అయ్యాడు. నేను నీకు ఫోన్ చేయడమేంటి? నీ దగ్గరికే వస్తూ? ఏమో, బహుశా నా గొంతుతో ఎవరో ఫోన్ చేసి ఉంటారు. క్షణం ఆలోచించి అడిగాడు. ఆ ఫోన్ చేసి ఏమని చెప్పాడు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏదో శవం ఉందని, అది అరవింద్ది అయ్యుండొచ్చునని, నన్ను వెంటనే రమ్మని. ఇన్స్పెక్టర్ బుర్కుటి ముడిపడింది. అయితే ఇందులో ఏదో పెద్దెత్తే ఉందమ్మాయి. నీ కేసు చూస్తోంది నేనే అని తెలిసి నన్ను ఇమిటేట్ చేసి నిన్ను పిలిపించాలి అనుకున్నారంటే ఖచ్చితంగా ఇదేదో పెద్ద గ్యాంగ్ అయి ఉంటుంది. ఆలోచించడం మొదలుపెట్టాడు. 2 నిమిషాలు ఆలోచించి పదమ్మాయి అన్నాడు. ఎక్కడికి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. వెళితే ఏం లాభం? వాళ్ళు చెప్పించోట నువ్వు నిలబడు. నేను ఎలాగో ఇప్పుడు సివిల్ డ్రెస్లోనే ఉన్నానుగా. నీకు కొద్ది దూరంలో ఉంటాను. వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారో లేక ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నారో తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకునే వీలు కూడా ఉంటుంది. మరి వాళ్ళు చంపాలనుకుంటే? నేనున్నానుగా అమ్మాయి. నేను అక్కడ ఉండగా నీ మీద ఈగ కూడా వాలదు. డోంట్ వర్రీ. కానీ సత్యం నవ్వాడు. నా మీద నమ్మకం లేదా అమ్మాయి? నేనంత స్ట్రిక్ట్ మనిషినో, ఎంత సాహసవంతున్నో నీకు తెలుస్తుంది. నిజానికి ఇంత సర్వీస్ ఉన్నా ఇంకా ఎందుకు నేను ఇన్స్పెక్టర్గానే ఉండిపోయానో తెలుసా? ఎందుకన్నట్టు చూసింది సువిధ. అదే, స్ట్రిక్ట్ మనిషిని కాబట్టి. సర్లే పద. నేనుండగా నీ ప్రాణానికి ఏ ఆపద రాదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను చిరునవ్వుతో చెప్పాడు సత్యం. సువిధ కొంతసేపు ఆలోచించి అంది మెల్లగా. పదండి. మరో ప్రమాదం, మరో మర్డర్ ట్రైలు. కావాలని వెళుతోంది తను. ఖాన్ భార్యకి ఒంట్లో బాగాలేదంటే ఓ రోజు సెలవిచ్చింది. సమయం 3 అవుతోంది. వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకునేటప్పటికి. స్టేషన్లోకి అడుగు పెడుతుండగానే సత్యం చెప్పాడు. అమ్మాయి, భయపడకు. భయపడినట్టు కనిపించకు. ఓ 5 స్టార్ చాక్లెట్ కొనుక్కుని తింటూ జాలీగా ఉన్నట్టు కనిపించు. నేను నీకు దగ్గరలోనే ఉంటాను. అంతగా డేంజర్ ఏమైనా సంభవిస్తే నేనున్నాను. నిజానికి ఇలాంటి పబ్లిక్ ప్లేస్ ఎవడూ సెలెక్ట్ చేసుకోడు మర్డర్ చేయడానికి. ఇలాంటి కేసులు బహు తక్కువ. 2 ప్లాట్ఫామ్ టికెట్స్ కొని తీసుకొచ్చి ఆమెకొకటిచ్చి తానొకటి తీసుకుని మెల్లగా అన్నాడు. అమ్మాయి, నేను ఊహిస్తున్నట్టు ఇదేదో పెద్ద గ్యాంగ్ అయితే వాళ్ళిప్పటికే మనల్ని చూసుంటారు. లేదా లోపలికొచ్చాక గమనిస్తూ ఉండుండొచ్చు. అందుకే నీకు ఇందాకటి నుంచి దూరంగా ఉంటూ వచ్చాను. ఆమెకి టికెట్ ఇచ్చేటప్పుడు, ఈ విషయం చెప్పేటప్పుడు కూడా అతను చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఎంతో క్లియర్గా గమనిస్తేనే గాని తెలీదు అతను ఆమెకి టికెట్ ఇచ్చాడని. ఆమె మెల్లగా లోపలికెళ్ళింది. కొద్దిగా హడావిడిగానే ఉంది స్టేషన్. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడుంచిన టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సత్యం చెప్పినట్లు ఆమె కూల్గా కనిపించడానికి ప్రయత్నిస్తోంది. అతను సలహా ఇచ్చినట్టుగానే ఆమె 5 స్టార్ చాక్లెట్ ఒకటి కొనుక్కుని బ్రిడ్జి మెట్ల దగ్గర నిలబడింది తింటూ. 2 నెంబర్ ప్లాట్ఫారం మీద ఏదో ట్రైన్ ఆగింది. జనం, వచ్చే జనం, పోయే జనం. ఉన్నట్టుండి ఆమెకో పరమ పాత జోకు గుర్తుకొచ్చింది. ఓ టికెట్ కలెక్టర్తో ఓ ప్రయాణికుడు ఇంగ్లీష్లో బాధపడ్డాడట. కమ్మర్ కమ్స్, గోయర్ గోస్. నో గివర్, నో టేకర్. అది గుర్తుకొచ్చి ఆమెకు నవ్వొచ్చింది. ఆమె తండ్రి చెప్పాడు జోకు. తండ్రి గుర్తుకొచ్చాడామెకి. తను మానసికంగా ఎదగడానికి ఎంతో కృషి చేసిన తండ్రి. ఆయనకో అలవాటుండేది. తనను తీసుకుని బాగా జనాలుండే ప్రదేశంలో తిప్పేవాడు. అందులో రైల్వే స్టేషన్. బహుశా గమనించడం నేర్పాలనేమో. ఎంత సరదాగా ఉండేది చిన్నప్పుడు. ఇదే రైల్వే స్టేషన్, ఇదే బ్రిడ్జి రైలింగ్ పట్టుకుని పరిగెత్తేది తను. సువిధ దృష్టి రైలింగ్ మీద పడింది. తనకు 12 ఏళ్లున్నప్పుడు తను తిరిగిన ప్రదేశం. అదో రకమైన మంచి ఫీలింగ్తో ఆమె రైలింగ్ కేస్ చూసింది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. సడన్ గా ఆమె దృష్టి ఆగిపోయింది ఓ చోట. గొంతు తడారిపోయింది.
రైలింగ్ దగ్గర హ్యాట్ పెట్టుకుని ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ముఖం సరిగ్గా కనపడడం లేదు. అతని కుడి చేయి రైలింగ్ మీద ఉంది. కోటు కవర్ చేస్తున్న ఆ చేతిలో రివాల్వర్ ఉంది. ఎస్, రివాల్వర్. ఓ క్షణం ఆమెకేం చెయ్యాలో తోచలేదు. మెల్లగా అటు ఇటు చూస్తూ సత్యం కోసం వెతకడం మొదలుపెట్టింది. 2 నిమిషాలకు గాని అతను కనపడలేదు. హిగ్గిన్ బాదామ్స్ బుక్ స్టాల్ దగ్గర ఏదో పత్రిక చూస్తున్నాడు. ఆమె అతని కేసి చూసినప్పుడే అతను ఆమె కేసి చూశాడు. కళ్ళతోనే ప్రశ్నించాడు, ఏం జరిగింది అన్నట్టు. బదులుగా ఆమె దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది. సరే అన్నట్టు తలూపి నిమిషంలో ఆమెను చేరుకున్నాడు. అయితే ఎవరూ గమనించలేని విధంగానే సువిధ అతనికి చెప్పింది పరిస్థితి 2 ముక్కల్లో. అతను తల ఊపి 2 నిమిషాలు అని మాయమయ్యాడు. ఆమె తలెత్తి రైలింగ్ కేసు చూసింది. రివాల్వర్ ఆమె కేసే గురిపెట్టబడింది. ఆమె ఆలోచించింది. తను ఒకచోటే కదలకుండా నిలబడితే అతనికి ఏం చాలా ఈజీ అవుతుంది. తను అటు ఇటు తిరిగితే షూట్ చేయడం కష్టం. ఆమె అటు ఇటు కదిలింది. అక్కడికక్కడే చిన్నగా తిరగడం మొదలుపెట్టింది. అది కూడా ఒకే పద్ధతిలో పచార్లు చేయకుండా 2 సార్లుకొకసారి పొజిషన్ మారుస్తోంది. తను ఒకే పద్ధతిలో తిరుగుతుంటే తరువాతి క్షణం తాను ఎక్కడుంటుందో ఊహించి తనను షూట్ చేసేయొచ్చు. ఆమె టైం చూసుకుంది. 3:30. టీవీలో అనౌన్సర్ చెప్పింది మరో 2 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకు వస్తుందని. ఆమె తలెత్తి రైలింగ్ కేసి చూసి ఆశ్చర్యపోయింది. ఆ హ్యాట్ మనిషి అక్కడ లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? బహుశా సత్యం పట్టుకున్నాడేమో. నిమిషం తర్వాత ఉన్నట్టుండి ఆమె వెనకాల చిన్న దగ్గు వినిపించింది. ఉలిక్కిపడి ఆమె వెనక్కి చూసింది. హ్యాటు మనిషి అతి దగ్గరలో. మై గాడ్! ఆ హ్యాటు మనిషి ఎవరో ఆమెకు తెలీదు. ఉన్నట్టుండి ఆమె కడుపు మీద చల్లగా తగిలింది రివాల్వర్ నాజిల్. ఆమె అరవబోయి ఆపేసింది. వెకిలిగా నవ్వాడు హ్యాట్ మనిషి. డియర్ సువిధ, నువ్వు చావుబో. అతని మాట పూర్తి కాకముందే ఆమె వేగంగా యాక్షన్ తీసుకుంది. ఎడమ చేత్తో రివాల్వర్ మీద దెబ్బ కొట్టి పరిగెత్తింది. రివాల్వర్ వెళ్లి దూరంగా పడింది. హ్యాటు మనిషి శిలలా బీసుకుపోయాడో క్షణం. తర్వాత ఆమె వెంట పడ్డాడు. అప్పుడే ప్లాట్ఫారం మీదకొచ్చి ఆగింది ఏపీ ఎక్స్ప్రెస్. వెనక ముందు చూడకుండా దిగే వాళ్ళకంటే ముందే ఆమె ఎక్కేసింది ట్రైన్లోకి. ఆమె ఎక్కిన పెట్టి తర్వాత పెట్టిలోకి ఎక్కాడు హ్యాటు. ఆ తర్వాత పెట్టిలోకి ఎక్కాడు సత్యం. ట్రైన్లో దిగేవాళ్లు సామాన్లు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. కూలీలు ట్రైన్లోకి ఎక్కేసి బేరాలు మాట్లాడుకుంటున్నారు. గందరగోళంగా ఉంది లోపల. వాళ్ళందర్నీ తోసుకుని వెళ్లడం కష్టమవుతోంది సువిధకి. ఆయాసం వస్తోంది. అయినా తప్పదు. కానీ 2 బోగీలు దాటాక ట్రైను ఖాళీ అయిపోయింది. ముందు ఆమె ట్రైను దిగేద్దామనుకుంది. కానీ ఇంకొంత దూరం పరిగెత్తి అక్కడ దిగితే డైరెక్ట్ గా బయటికి దారుంటుంది కదా అని ఆ బోగీ దాటింది. అప్పుడు తెలిసింది ఆమెకు తను చేసిన తప్పు. ఆ బోగి నుంచి అవతల బోగిలోకి వెళ్లడానికి ఎంటర్ డోరు లేదు. బయటికి వెళదామనుకుంటే ఆ డోరు మూసుంది. ఆమె తెరవడానికి ప్రయత్నం చేసింది. కానీ తెరుచుకోలేదు. కొద్దిసేపు ట్రై చేసింది. కానీ రాలేదు. అది ప్లాట్ఫారం వైపు ఉండే డోరు. దానికి ఆపోజిట్ గా ఉన్న డోరు ట్రై చేసింది. చాలా ఈజీగా తెరుచుకుంది. సువిధ ట్రైన్ దిగేసింది. ఎదురుగా ట్రాక్స్. ఆమె పరిగెత్తడం మొదలుపెట్టింది మళ్ళీ. 2 నిమిషాల తర్వాత వెనక్కి చూసింది. హ్యాటు మనిషి వస్తున్నాడు. ఆమె వేగం పెంచింది. ఆయాసం వస్తోంది. అలసిపోతుంది. ఇంతకు ముందు సంగతి వేరు. కానీ ఇప్పుడు కడుపులో ఎవరో ఉన్నారు. బాబో పాపో ఎవరై ఉంటారు? బహుశా బాబే అయి ఉంటాడు. అబ్బాయిలంటే చాలా ఇష్టం తనకు. అంటే పెద్ద అబ్బాయిలు కాదు, చిన్న బాబులు. ఆ పుట్టబోయే బాబు చిన్న చిన్న మాటలతో పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు తనకి. అరవింద్కి. అరవింద్కి చెప్పడు. తనొక్కదానికే చెప్తాడు. బాబు తన స్వంతం. ఆ తీయటి కబుర్లు, వచ్చిరాని మాటలు, పూరి ఊరని ఆవకాయ అని ఓ సామెతుంది. ఆ 2 భలే టేస్టట. తల్లి కావడంలో ఏం ఆనందం ఉందిలే, పరమ బోరు అనుకునేది కాలేజీ రోజుల్లో. కానీ ఇప్పుడు తల్లి కావడంలో ఏదో గర్వం, ఏదో ఆనందం. దేవుడు చేస్తున్న సృష్టికి తను హెల్ప్ చేస్తోంది. ఇట్స్ గ్రేట్. రియల్లీ ఇట్స్ గ్రేట్. ఆయాసం ఎక్కువై మోకాళ్ళ మీద కూలిపోయింది సువిధ. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ల ఆఫీస్ ముందు పడిపోతూ పడిపోతూ ఆమె వెనక్కి చూసింది. కొద్ది దూరంలో హ్యాటు మనిషిని పడేసి కొడుతున్న సత్యం కనిపించాడు.